ఇటీవల కాలంలో సమాజాన్ని పరిశీలించినట్లయితే గతంలో నవ్వుతున్నంత ఎక్కువ మంది ప్రస్తుత సమాజంలో నవ్వలేకపోతున్నారనిపిస్తుంది. నవ్వటం ఒక భోగం అనిపిస్తుంది. ఆ విషయం మనందరికీ తెలుసు, నవ్వటం ఒక భోగం. కానీ ఎక్కువ మంది నవ్వలేకపోవడానికి కారణం ఏమిటంటే బిజీ లైఫ్, ఒత్తిడితో కూడినటువంటి జీవన విధానం. అయితే అక్కడక్కడ లాఫింగ్ క్లబ్బులు, పబ్లిక్ పార్కుల్లో కొంతమంది గుంపులుగా ఏర్పడి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ అహహహహ అని నవ్వుతూ ఉంటే మనమంతా వాళ్ళను వింతగానూ ఆశ్చర్యంగానూ చూస్తున్నాం. మరికొందరైతే ఈ ఇల్లేంటి పిచ్చోళ్ళలాగా ఎలా నవ్వుతున్నారు అని అనుకుంటున్నారు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మెడికల్ థెరపీ. ఆ నవ్వు అనేటటువంటిది ఒక మానసిక ఒత్తిడికి మంచి చికిత్సగా ప్రపంచం గుర్తిస్తోంది. ఇటీవల కాలంలో ఒత్తిడి ఎక్కువైపోయి ఆ ఒత్తిడి వలన డిప్రెషన్ స్థాయిలు పెరిగిపోయి ఆ డిప్రెషన్ స్థాయిలు పెరిగిన తరువాత ఆత్మహత్య ప్రయత్నం చేయాలనేటటువంటి ఆలోచనలోకి వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. దీనికి ఒకే ఒక మార్గం ఏంటంటే లాఫింగ్ థెరపీ లేదా ఒక లాఫింగ్ క్లబ్లో జాయిన్ అయ్యి చక్కగా ప్రతిరోజు చిన్నపాటి వ్యాయామాలు చేస్తూ అహహహహ అని మనస్ఫూర్తిగా నవ్వటం లేదా కల్పించుకోనైనా నవ్వటం. మానసిక ఒత్తిడికి నవ్వుకు గల సంబంధాన్ని హయాన్ యూనివర్సిటీ స్పెయిన్ దేశంలో పరిశోధకులు పరిశోధన చేస్తే వాళ్ళు ఒక దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలో, ఐరోపా ఖండంలో, అమెరికా ఖండంలో, ఈ 3 ఖండాల్లో అనేక దేశాలలో వాళ్ళు కొంతమందిని చూస్ చేసుకున్నారు. వాళ్ళు చూస్ చేసుకున్నటువంటి వాళ్ళల్లో మానసిక ఒత్తిడితో మానసిక జబ్బుతో బాధపడుతున్నటువంటి ఉద్యోగులను ఒక 5,000 మందిని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వారి పైన పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో వాళ్ళు ప్రధానంగా చేసింది ఏమిటంటే వీళ్ళందరికీ చిన్నపాటి వ్యాయామాలు ఇస్తూ ప్రతిరోజు హహహహ అని నవ్వండి అని వాళ్లకు లాఫింగ్ థెరపీ ఇస్తూ ప్రతిరోజు బాగా నవ్వుతో కూడుకున్నటువంటి చార్లెస్ చాప్లిన్ లాంటి సినిమాలు కానీ లేక బాగా నవ్వుతో ఉన్నటువంటి సినిమాలు కానీ వాళ్లకు చూపించటం ప్రారంభించారు. అలా కొన్ని రోజులు వాళ్ళకి ఆ థెరపీని ఇచ్చిన తర్వాత మళ్ళీ రిజల్ట్ ఏమిటని వాళ్ళని పరిశీలించి చూసినప్పుడు వాళ్ళల్లో మానసిక ఒత్తిడి బాగా తగ్గిపోయింది. రెండవది ఏమిటంటే వాళ్ళు జీవితం మీద ఆశ ఎక్కువగా కలిగింది. చక్కగా మంచి జీవన విధానం జీవించాలి అనేటటువంటి ఆతృత వాళ్ళల్లో 40% పెరిగినట్టుగా ఈ పరిశోధకులు గమనించారు. కాబట్టి నవ్వు అనేటటువంటిది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా అందరం గమనించాలి. నవ్వటం వలన లేదా నవ్వుతూ ఇతరులను పలకరించటం వలన మన బంధాలు పెరుగుతాయి. నవ్వు నువ్వు అనేటటువంటి భావనను పోగొట్టి మనము అనేటటువంటి బంధాన్ని మనకు ఏర్పరుస్తోంది. నవ్వుతో కూడినటువంటి లేక చిరునవ్వుతో కూడినటువంటి పలకరింపు, ప్రసన్న వదనం, చిరుమందహాసం ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యానికి సూచనలు. ఇంకా నవ్వు వలన ఈ ప్రయోజనాలే కాకుండా నవ్వటం వలన చక్కగా మన శరీర అవయవాలు కదలటం, ఎక్కువ ఆక్సిజన్ తీసుకొని గుండె, మెదడు, ఇతర ప్రముఖమైనటువంటి భాగాలు ఎక్కువ ఆక్సిజన్ ను పుంజుకుంటాయి. దీనివలన ఆ అవయవాలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. కాబట్టి చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. మనం నవ్వేటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీ మూడ్లోకి వస్తారు. అవసరమైతే మనతో ఒక నవ్వును కలుపుతారు. అందుకే ఒక సినీ రచయిత అంటాడు,
నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. కాదంటారా? లెట్ us do the same. Thank you so much.